నమస్కారం. ఎన్ఎంసీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ మీద మాట్లాడుకుందాం. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా అంటే ధ్యానం చేసినా సరే, చెయ్యకపోయినా సరే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టాపిక్ అనమాట ఇది. దానికోసమే నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా మన ధ్యాన గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. అసలు మనిషి ఏంటి, ఎందుకు, ఎలా స్ట్రెస్కి గురవుతున్నాడు, అక్కర్లేని విషయాల మీద చర్చను చేసుకుంటూ పనికిరాని విషయాల మీద ఆలోచనలు చేస్తూ ఎందుకు తను స్ట్రెస్కి గురవుతున్నాడో మీకు నాకున్న ఆత్మజ్ఞానంలో తెలియజేయడానికి వస్తున్నాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మనకి చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు అంటే చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మనకి ఎన్నో విషయాలు మనల్ని సతమతపరుస్తూ ఉంటాయి. అంటే ఇలా ఇంబ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి, అవునా? అవి ఎప్పుడైతే మిమ్మల్ని ఇంబ్యాలెన్స్ చేయడం మొదలు పెడుతున్నాయో అప్పుడు మీకేమవుతుందంటే అక్కర్లేని విషయాలన్నీ బుర్రలో స్టోర్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్న స్కూల్కి వెళ్ళారు, క్లాస్కి వెళ్ళారు. క్లాస్లో టీచర్ మీకు ఒక పాఠం చెప్పారు. ఆ పాఠం మీద మీరు చెప్పిన విధంగా నేర్చుకోవాలి, లేకపోతే బట్టి పట్టేయాలి, ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని తెలిసి దాన్ని మాత్రం మీకు ఫోకస్లో పెడతారు తప్ప, అయ్యో అసలు ఆ సబ్జెక్ట్ ఏంటి, దాని మీద ఎందుకు అంత ఇంపార్టెన్స్ వచ్చింది అనే ఒక్క పాయింట్ ఎవరైనా ఆలోచించగలుగుతున్నారా పిల్లలు మీరు? లేదు కదా. అప్పుడు మీకు ఏమవుతుంది తెలియకుండా మీ బ్రెయిన్ అనేది ఆటోమేటిక్గా స్ట్రెస్కి గురవుతుంది. ఇది పిల్లల విషయంలోకి వస్తే. ఓకే, మరి అదే విషయంలో పెద్దవాళ్ళని తీసుకుందాం. మరి అలాగే చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళ విషయంలోకి వెళ్దాం. పెద్దవాళ్ళు ఏంటంటే ఈఎంఐ కట్టుకోవాలి, లేకపోతే ఈ రోజునాడు నేను ఆ పని చేయాలి, అయితే లేకపోతే ఈరోజు ఇంత సంపాదించాను, నా పిల్లలకి ఏం పెట్టాలి, ఏ విధంగా చూడాలి అనే విషయంలో తను సతమతం అవుతూ ఉంటాడు. సతమతం అవుతున్నప్పుడు ఏమవుతుందిరా అంటే తన బ్రెయిన్ అంతా కూడా అక్కర్లేని ఆలోచనలతో బుర్ర నిండుతూ ఉంటుంది, అవునా? అప్పుడు మన పెద్దవాళ్ళందరూ ఏం చేస్తున్నారు స్ట్రెస్ రిలీఫ్ కోసం? అయితే టీవీలో సినిమాలు చూడడం, లేకపోతే ఏం చేస్తున్నారు, లేకపోతే అక్కర్లేని విషయాల మీద చర్చలు చేయడం, లేకపోతే అలా నిద్రపోవడం, అంతే. వీటన్నిటికీ కామన్గా నేను అంటే పిల్లలకి ఇటు పెద్దలకి ఉపయోగపడేలాగా కామన్గా ఒక విషయం చెప్తున్నాను చూడండి. మనం ఏది చేసినా సరే అంటే సినిమాలు చూసినా, వీడియోస్ చూసినా అది తాత్కాలికంగా మాత్రమే మీకు స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. అంటే ఇట్ విల్ బీ రిలీఫ్ యువర్ స్ట్రెస్ ఫర్ ఓన్లీ ద టెంపరరీ రీజన్ ఆర్ టెంపరరీ పర్పస్. బట్ వెన్ కమింగ్ టు పర్మనెంట్ సొల్యూషన్ అంటే మనం ఎప్పుడైతే పర్మనెంట్ సొల్యూషన్ కోసం వెళ్తున్నామో మరి ఆ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని ఎవరైనా ఆలోచించారా? డిడ్ యూ ఎనీవన్ థింక్ అబౌట్ యువర్ పర్మనెంట్ సొల్యూషన్? Here is your permanent solution. The permanent solution is nothing about only doing the meditation. అంటే ఇక్కడ శాశ్వతంగా ఉన్న ఏకైక సొల్యూషన్ ఏంట్రా అంటే ఏమీ లేదు, మెడిటేషన్ చేయడం మాత్రమే. ఎప్పుడైతే ప్రతి మనిషి మెడిటేషన్ చేస్తూ ఉన్నాడో తన యొక్క ఆలోచన స్థితి మెరుగుపడుతుంది, మానసిక ఒత్తిడి తనకి తగ్గుతుంది, ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది, ఎప్పుడూ కూడా నీట్గా రిలాక్స్డ్గా అతను ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మెడిటేషన్ని చేయాలి. అలా మెడిటేషన్ చేయడం ద్వారా ఏం యూజెస్ ఉన్నాయిరా నీకు అంటే అప్పుడు చూడండి, నీ యొక్క మైండ్ సెట్ అనేది కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది. అలానే నీ యొక్క మెంటల్గా ఫీల్ అవుతున్న స్ట్రెస్ ఏదైతే ఉందో అది రిలాక్స్ అవుతుంది. నీ యొక్క లైఫ్ని నువ్వు జాగ్రత్తగా లీడ్ చేసుకోవడం జరుగుతుంది. అన్నిటి మించి నువ్వెప్పుడూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తావు. వితౌట్ ఏ మెడిసిన్, వితౌట్ ఏ డాక్టర్. ఈ యొక్క విషయంలో మనకి మెడిటేషన్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. నువ్వు ఎప్పుడైతే మెడిటేషన్ క్రమం తప్పకుండా చేస్తున్నావో నువ్వు నిత్యం ఆనందాన్ని పొందుతావని మరి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆనందం కోసం, ఆరోగ్యం కోసం
అనేక రకాలుగా, అనేక విధాలుగా ప్రొడక్ట్స్ వాడడమో, లేకపోతే ఇంకొకటి వాడడమో, లేకపోతే డాక్టర్స్ ఏదో చెప్తే అది చేయడమో చేస్తున్నాం. నిజానికి ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహారంలోనే వ్యవహారం ఉంటుంది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే నీ ఆరోగ్య వ్యవహారం నడుస్తుంది. ఎప్పుడైతే నీ ఆరోగ్యాన్ని ఆనందంగా తీసుకుంటూ పెంపొందించుకుంటావో, నువ్వు ఎప్పుడు చూసినా సరే మంచిగా నీ లైఫ్‌ని నువ్వు లీడ్ చేసుకోవచ్చనమాట. అందుకని మనం ఏం చేయాలిరా అంటే, క్రమం తప్పకుండా రోజుకి మన వయసెంతో అన్ని నిమిషాలు కనీసం ధ్యానం చేయాలి. ఇది పత్రి సార్ మనందరికీ అలవాటు చేసింది. ఓకే. కొంతమంది గంటల కొద్దీ సాధన చేస్తారు. వాళ్ళకి వెరీ గుడ్ నిజంగా. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. కొంతమంది ఇంకా కొంతమంది రోజుల తరబడి ధ్యానం చేస్తారు. వాళ్ళకి మరీ మరీ హ్యాట్స్ ఆఫ్. నా తరపున ఇగో చప్పట్లు కూడా. మరి అలా చేస్తూ ఉంటే ఏంట్రా అంటే, సాధన అనేది నువ్వు ఎంతసేపు చేయగలిగితే, అంటే సాధన అనేది కంపల్సరీ చేయాలి. రోజు క్రమం తప్పకుండా కనీసం నీ వయసెంతో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే యూ విల్ బి ఏ నోన్ యాజ్ పిరమిడ్ మాస్టర్. ఓకే. అంటే పిరమిడ్ మాస్టర్ అవ్వాలి, నేను పిరమిడ్ మాస్టర్‌గా పేరు తెచ్చుకోవాలి అంటే నువ్వేం పెద్దగా కష్టపడిపోక్కర్లేదు. అర్థమైందా? మనం ధ్యానం చేసి మనం పొందిన ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచేవాడినే పిరమిడ్ మాస్టర్ అంటారు. అంతేగాని నువ్వు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు అని చెప్పి నువ్వు సీనియరు, నువ్వు కొత్తగా వచ్చావని చెప్పి నువ్వు జూనియరు, ఇలాంటి పేర్లు ఏమీ లేవు. ఏమీ పెట్టుకోక్కర్లేదు. అది మనకు మనం వేసుకున్న ముద్ర అంతే. సీనియర్ మాస్టర్, జూనియర్ మాస్టర్ అని. నిజమైన పిరమిడ్ మాస్టర్ ఎవరు కూడా నా ముందర సీనియర్ రావాలి, నా వెనకాల జూనియర్ రావాలి అని ఆలోచన చెయ్యడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానాన్ని చెయ్యండి. మంచి ఆత్మ జ్ఞానాన్ని పొందండి. మంచి ఆహారం తీసుకుని మీ వ్యవహారాన్ని నడిపించుకోండి. ప్రతి ఒక్కరూ హ్యాపీగా మీ లైఫ్‌ని లీడ్ చేయండి. మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులారా, మీ అందరినీ కోరుతున్నాము, దయచేసి నాన్ వెజిటేరియన్‌లోనే ఆరోగ్యం ఉంది. నాన్ వెజ్‌లో B12 ఉంటుంది. అలాంటియన్నీ చాలా రాంగ్. చెప్తున్నాను. చాలా రాంగ్. B12 విటమిన్ కావాలంటే దానికి తగ్గ శాకాహారంలో ఉండే ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. అంతేగాని గుడ్డు తింటే బలమొస్తది, చికెన్ తింటే ఆరోగ్యం వస్తది. ఇయన్నీ తప్పు. దయచేసి చెప్తున్నాను. నో నాన్ వెజ్ ఫర్ అస్. ఓకే. నో నాన్ వెజ్. సే నో టు నాన్ వెజ్. సే నో టు కిల్లింగ్ ద యానిమల్స్. ప్లీజ్ సేవ్ ద యానిమల్స్. ప్లీజ్ సేవ్ ద ట్రీస్. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.